ఇది గౌతమ బుద్ధునిగా ఎదిగిన యువరాజు సిద్ధార్థుని చిన్ననాటి కథ. సిద్ధార్థుడు రాజు శుద్ధోదనుడు మరియు రాణి మహామాయల కుమారుడు. చిన్నతనంలో సిద్ధార్థుడి ప్రవర్తన గమనించిన ఒక తెలివైన మంత్రి, ఈ పిల్లవాడు రాజుగారి భవనంలో పెరిగితే ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తి అవుతాడని, భవనం వెలుపల పెరిగితే విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక గురువు అవుతాడని ఊహిస్తాడు. అయితే రాజు శుద్ధోదనుడికి తన కొడుకు ఆధ్యాత్మికత వైపు వెళ్లటం ఇష్టముండదు. అందుకే సిద్ధార్థుడిపై బయట ప్రభావం పడకుండా ఉండాలని నిశ్చయించుకుంటాడు. అందుకని సిద్ధార్థుని బాల్యమంతా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రాచరికపు విలాసాలతో రాజభవనం చుట్టూనే గడిచింది. నర్తకీమణులు నాట్యంతో అలరించారు. గురువులు విద్యాభ్యాసాలు నేర్పించారు. విలువిద్య, కత్తిసాము, కుస్తీ, ఈత మరియు పరుగు పందాల్లో శిక్షణ పొందాడు. ఒకరోజు సిద్ధార్థుడు తన ఉద్యానవనంలో ఉండగా పైన నీలాకాశంలో హంసల గుంపు ఎగురుతూ వెళ్తుంది. హఠాత్తుగా అందులో ఒక హంస అరుచుకుంటూ రక్తం కారుకుంటూ నేలపై పడుతుంది. సిద్ధార్థుడు పరిగెత్తుకుంటూ ఆ పక్షి పడిన చోటుకు వెళ్తాడు. ఆ పక్షికి ఒక బాణం గుచ్చుకొని ఉంటుంది. అది నొప్పికి తాళలేక మెలికలు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు సిద్ధార్థుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ బాణాన్ని బయటికి తీసి అక్కడున్న కొన్ని రకాలైన ఆకులను ఆ గాయంపై పెట్టి వస్త్రం ముక్కను చింపి దానికి కట్టు కడతాడు. "ఏయ్ సిద్ధార్థ, ఆ హంస నాకివ్వు, అది నాది" అని వెనక నుండి ఒక స్వరం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే తన బావ దేవదత్తుడు తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. "నేనే ఆ హంసను వేటాడింది, ఇప్పుడు అది నాది, నాకిచ్చేయి" అంటాడు దేవదత్తుడు. "ఇవ్వను, ఈ పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా తిరగవలసింది, దాని జీవితంపై నీకు ఎలాంటి హక్కు లేదు" అంటాడు సిద్ధార్థుడు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే సిద్ధార్థుడు ఎదురు తిరిగి అలా మాట్లాడతాడని దేవదత్తుడు ఊహించడు. అప్పుడు దేవదత్తుడు, "ఏం మాట్లాడుతున్నావు సిద్ధార్థ? నీకు పాఠాలు సరిగ్గా నేర్పించలేదా? దేశ చట్టాలు ఏం చెప్తున్నాయి? ఒక జంతువును వేటాడిన వేటగాడే ఆ జంతువుపై సర్వ హక్కులు కలిగి ఉంటాడు" అంటాడు. అప్పుడు సిద్ధార్థుడు, "మన దేశ చట్టాలు నాకు బాగా తెలుసు, కానీ ఈ పక్షి ఇంకా చనిపోలేదు, దీనికి జీవించే హక్కు ఉంది, నేను దీన్ని బ్రతికిస్తాను" అంటూ దేవదత్తుని వైపు ప్రశాంతంగా చూస్తూ రాజభవనానికి బయలుదేరుతాడు. దేవదత్తుడికి చాలా కోపం వస్తుంది. ఇంతలో అతని స్నేహితులు కూడా అక్కడికి వస్తారు. "ఆ పక్షిని వేటాడింది నేనే, దాన్ని నా స్నేహితులు కూడా చూశారు, వారే సాక్ష్యం, ఎక్కడికి వెళ్తున్నావు" అంటూ అరుస్తాడు. అప్పుడు సిద్ధార్థుడు, "నువ్వు వేటాడలేదని నేను అనలేదు. అయినా రాజుగారి కొలువుకు వెళ్దాం, అక్కడ చాలా మంది తెలివైన మంత్రులున్నారు, వాళ్లే ఈ పక్షి అదృష్టాన్ని నిర్ణయిస్తారు." అందరూ ఆ పక్షిని తీసుకొని రాజుగారి కొలువుకు వెళ్తారు. దేవదత్తుడు వారిని ఉద్దేశించి, "నా మొర ఆలకించండి, సిద్ధార్థుడి చేతిలో ఉన్న ఆ పక్షి నేను వేటాడింది, అది నాది, కానీ సిద్ధార్థుడు దాన్ని నాకివ్వడం లేదు" అని చెప్తాడు. దానికి అక్కడున్నవారు, "అందులో చెప్పటానికి ఏముంది? అది నీవు వేటాడితే అది నీకే" అంటారు. అప్పుడు సిద్ధార్థుడు, "దీనిని ఎవరు వేటాడారో నాకు సంబంధం లేదు, ఇది ప్రాణాలతో నాకు కనపడింది, నేను దీనికి చికిత్స చేశాను, ఇప్పుడు దీని ప్రాణం నిలబడింది, నేను దీనికి స్వేచ్ఛగా బతికే హక్కు కల్పించాలి అనుకుంటున్నాను" అంటాడు. అప్పుడు మంత్రులందరూ కొద్దిసేపు చర్చించుకొని ఒక మంత్రి లేచి ఇలా అంటాడు, "తరతరాలుగా వేటాడిన వాడికే ఆ జంతువుపై హక్కు వస్తుంది, కానీ ఇప్పుడు కాపాడిన వాడు అది తప్పు అంటున్నాడు. వేటాడే సామర్థ్యం ఉండి కూడా దానిని కాపాడిన వాడికి ఆ హక్కు వస్తుంది, కానీ వేటాడే సామర్థ్యం లేకుండా వేటాడిన వాడు అడిగినప్పుడు నేను కాపాడాను కాబట్టి ఇది నాది అంటే దానికి విలువే లేదు. కాబట్టి ఇప్పుడు సిద్ధార్థుని సామర్థ్యానికి పరీక్ష పెట్టండి. ఆ పరీక్షలో నెగ్గితే పక్షి సిద్ధార్థునిది, ఓడిపోతే దేవదత్తునిది" అని తీర్పునిస్తాడు. అప్పుడు సిద్ధార్థునికి కొన్ని కృత్రిమమైన పక్షులతో పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో సిద్ధార్థుడు సునాయాసంగా నెగ్గుతాడు. ఆ పక్షి సిద్ధార్థుని సొంతమవుతుంది. కొన్ని రోజుల తర్వాత సిద్ధార్థుడు పూర్తిగా కోలుకున్న హంసను తోటలోకి తీసుకువచ్చి, "వెళ్ళు మిత్రమా, నీ గుంపుతో కలువు" అని వదిలేస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ పక్షి తిరిగి స్వేచ్ఛను పొందటానికి సిద్ధార్థుని యొక్క దయాగుణం మాత్రమే కారణం కాలేదు, అతని విలువిద్యా నైపుణ్యం కూడా కారణమయ్యింది. చాలా సందర్భాల్లో ఒక పని చేసేటప్పుడు
ఆ పని ఎంత ఉపయోగపడే పనైనా సరే, చేసే వ్యక్తికి ఎంత నైపుణ్యం, సామర్థ్యం ఉన్నా సరే, ఆ వ్యక్తికి సరైన స్థాయి, అర్హత లేనప్పుడు ఆ పని చేయటానికి వీలు పడదు. ఇద్దరి మధ్య డిస్ప్యూట్ తీర్చమని తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, బలమైన వాళ్ళ దగ్గరికి వెళ్తామా? మంత్రి గారు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.